ఏంది ఇది ఐఫోన్ కొనగానే 2 monthsకే 98% బ్యాటరీ. బాయ్ ఏం బ్రో మొబైల్ షాప్ ఎక్కడుంది బాయ్? ఏమైంది నీకు? ఇది 2 months కూడా కాల అప్పుడే బ్యాటరీ పర్సెంట్ తగ్గిపోయింది, 98కి వచ్చేసిందా? ఇక్కడ నాకైతే ఐడియా లేదు. ఇక్కడ రైట్ సైడ్ లో నీకు ఎన్బిఎస్ మొబైల్స్ అనేది ఉంటుంది. సరే బాయ్, అక్కడికి వెళ్తే నీకు డౌట్ క్లారిఫై ఎక్కడ స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తిరుగు, నీకు డౌట్ క్లారిఫై చేస్తా. థ్యాంక్ యూ బాయ్. ఓకే థాంక్స్. హాయ్ బ్రో చెప్పు. ఏం చిన్న డౌట్. చెప్పు బ్రో, ఏం డౌట్? ఏంటంటే ఐఫోన్ 2 months కూడా కాలేదన్నా, 98కి వచ్చేసిందే బ్యాటరీ వెళ్తా. అవునా, మరి ఎలా యూస్ చేస్తున్నావు నాకు తెలియదు, కానీ నేను సింపుల్ గా ఒక 5 tips చెప్తాను. అవి ఫాలో అప్ అయిపోతే ఈ బ్యాటరీ హెల్త్ అనేది చాలా బాగా వస్తుంది. ఖచ్చితంగా. ఏంటంటే నువ్వు ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫోన్ కేసు పెట్టి ఛార్జింగ్ పెడతావా? అలా పెడితే మాత్రం అది పెట్టబాగా, ఫోన్ కేసు తీసేసి ఛార్జింగ్ పెట్టు. రెండోది ఏంటంటే బ్యాటరీ అనేది 20% బిలో కన్నా తగ్గకూడదు, అలాగే ఛార్జింగ్ పెట్టి 80 కన్నా అబౌవ్ ఛార్జ్ చేయకూడదు అనమాట. అలా చేసినా కానీ బ్యాటరీ సైకిల్ తగ్గిపోతుంది అనమాట. మూడోది ఏంటంటే మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఆప్టిమైజ్ ఛార్జింగ్ అనే ఆప్షన్ అనేది ఆన్ చేసి పెట్టుకుంటే ఈ బ్యాటరీ హెల్త్ అనేది చాలా లైఫ్ బాగా వస్తుంది అనమాట. సెట్టింగ్స్ లోనే ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే లో పవర్ మోడ్ కనుక ఆన్ చేసి నువ్వు ఛార్జింగ్ పెట్టావంటే నీ బ్యాటరీ హెల్త్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఇంకో 5వ టిప్ ఏంటంటే ఒరిజినల్ కేబుల్, ఒరిజినల్ అడాప్టర్స్ తో పాటు ఛార్జింగ్ పెట్టాలి. డూప్లికేట్ కనుక వాడితే నీ బ్యాటరీ హెల్త్ అనేది పెట్టకూడదు, బ్యాటరీ హెల్త్ లైఫ్ అని తగ్గిపోద్ది అనమాట. సో ఈ టిప్స్ కనుక ఫాలో అవి నీ ఛార్జింగ్ చేస్తే ఇప్పుడు కాదు ఇంకో 1 year అయినా నీ బ్యాటరీ హెల్త్ 100 అలాగే ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ టిప్స్ ఫాలో అప్ అయ్యి నువ్వు ఇంకా మొబైల్ వాడుకో, ఈ బ్యాటరీ హెల్త్ అనేది 100 అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ బ్రో. సో మరి ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి మన ఎన్బిఎస్ మొబైల్స్. సో మన ఛానల్లో ఏంటంటే మనం సేల్ వీడియో కాకుండా సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా మనం పోస్ట్ చేస్తాం అనమాట. సో ఇలాంటి వీడియోస్ తెలుసుకోవడానికి ఫాలో అప్ చేయండి మన ఎన్బిఎస్ మొబైల్స్. థ్యాంక్ యూ.